హాని జరగకుండా కాపాడవలసిన బాధ్యత కూడా ఈ ఈ దీంట్లో ఒక భాగమే. కాబట్టి మనిషికి జీవించే హక్కుని ఇచ్చిన మన దేశంలో మా జీవించే హక్కు లేకుండా చేసే హక్కు ఏ ప్రజలకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు తప్పకుండా మనం దీని గురించి మాట్లాడదలిస్తే, అందుకే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జీవించే హక్కును కోల్పోయిన ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అందులో పార్టీలుగా కేంద్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయితేమి, అదేవిధంగా ఆ రాష్ట్రానికి చెందిన సిఎస్ అయితేమి, ఆంధ్రప్రదేశ్కి చెందిన చెందిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయితేమి, అదేవిధంగా తెలంగాణ చెందిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయితేమి, అదేవిధంగా తెలంగాణ సిఎస్ అయితేమి దీంట్లో ప్రతివాదులుగా ఉన్నారు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ దీనికి వెంటనే స్పందించాలని చెప్పి. ఎందుకు స్పందించాలనంటే, జీవించే హక్కు కోల్పోయిన ఈ యొక్క అబాధ్యులకి చెంత ఉండి మేమున్నాం అనే ఒక భరోసా కల్పించినంత అవసరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఎస్గ్రేషియా శాతం కూడా పెంచవలసినంత అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలామంది నిలువు నేడు కోల్పోయి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు, పని కోసం వెళ్తున్నారంటే వాళ్ళ జీవితం దుర్భరమైన జీవితం, అలాగే మంటల్లో కాలిపోయి ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని చెప్పి. ఈ విధంగా ఈ గూడ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లడం కానీ, దాంట్లో ఉన్న బ్యాటరీ వల్ల, ఆ ఇతరత్ర అన్ని పరిస్థితుల వల్ల బండి కాలేదానికోసం ఎక్కువగా ఆస్కారం ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉండే రైట్ సైడ్ ఉండే డ్రైవర్ దిగే ఇది డోర్ కూడా పనిచేయకుండా పోవడం కానీ, ఇతరత్ర ఇంకా కొంతమంది బతికేదానికి ఆస్కారం ఉంది. డ్రైవర్ అప్రమత్తం అయింటే బండి కింద పడంగానే ఆపేసి ఉంటే డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి ఉంది. డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోపోవడం, అది ప్రజలని ద్రోహం చేసినట్టే అవుతుంది. కానీ ఇది ఏ రకంగా ఏమి రాదు. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇవన్నీ కూడా ఈ జరిగిన వాస్తవాలన్నిటి కూడా చేసి ఎంక్వైరీ కమిషన్ ఒకదాన్ని ఏమని చెప్పి కేంద్రాన్ని అయితే మీ అందరిని కూడా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా జరగకుండా ఈ కుటుంబాలకి బాసటగా ఉండి వీళ్ళందరినీ ఆదుకోవాల్సినంత అవసరం అన్ని ప్రభుత్వాలకు ఉంది. కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 11 మంది, తెలంగాణ వాళ్ళు 6 మంది, తమిళనాడు వాళ్ళు కొంతమంది ఆ రాష్ట్రాలకు అప్పచెప్పే కంటే మన రాష్ట్రంలో చచ్చిపోయారు. కాబట్టి మన రాష్ట్రం కొంచెం ఇవ్వడం